ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 16/5/2026 శనివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు అమావాస్య, అయితే వైశాఖ మాసం ఆఖరి రోజు కాబట్టి మీరు ఉదయం లేవంగానే భోజనం కంటే ముందు స్నానం చేసిన తర్వాత ఒక పాత్రలో బియ్యము సాహిత్యం అంతా తీసుకొని దక్షిణతో సహా బ్రాహ్మడికి ఇవ్వండి. ఒక ఇస్తారాకులు కూడా సాహిత్యం దక్షిణ పెట్టి ఆ యొక్క ఒక బీదవాడికి ఇవ్వండి. ఈ ఇద్దరు సాహిత్యం తీసుకోవడం వల్ల వైశాఖ మాసం యొక్క పూర్తి పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా చేయండి, అందరికీ చెప్పండి కూడా. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:07 నుంచి తెల్లవారి 5:13 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:28, సూర్యాస్తమయము సాయంత్రం 6:19. ఈరోజు తిథి అమావాస్య, ఇది రాత్రి 1:57 వరకు ఉంటుంది. దాని తర్వాత నక్షత్రము, ఇది భరణి నక్షత్రము, ఇది సాయంత్రం 5:37 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు కృత్తికా నక్షత్రం వస్తుంది. ఆ తర్వాత తిథి, ఆ తర్వాత యోగము, ఇది సౌభాగ్య యోగము ఉదయము 10:19 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శోభ అనేటువంటి యోగము వస్తుంది. వారము స్థిరవాసర అన్నారు. కరణము చతుష్పాద కరణము, ఇది మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు నాగవం అనేటువంటి కరణము రాత్రి 1 నుంచి ఉదయం 7:37 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది ఉదయం 9 నుంచి ఉదయం 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము, ఇది ఉదయం 5:28 నుంచి ఉదయం 7:11 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది శేష ఉదయం 5:31 వరకు ఉంటుంది. తర్వాత 4:51 లగాయత్తు అంటారు. దాని తర్వాత అమృత ఘడియలు, ఇది మధ్యాహ్నం 1:05 నుంచి మధ్యాహ్నం 2:35 వరకు ఉంటుంది. అయితే ఈ విషయం నేను ఈరోజు పూరి జగన్నాథ్లో ఉన్నాను. ఈ పూరి జగన్నాథ్ యొక్క కృప మీ అందరి మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం.